Hi, this is Rajesh Sharma again with a new video. But this video based on two serious warnings. Warnings means భయపెట్టడం కాదు, హెచ్చరిక చేయడం కాదు, జస్ట్ ఒక లైట్ ఒక అడ్వైస్తో కూడిన వార్నింగ్, సలహాతో కూడిన వార్నింగ్. ఏంటి అంటే లైక్ ఐ యూజువలీ సే దట్ ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ రోడ్కి అండ్ శ్రీశైలం రోడ్కి మధ్య ఉన్న ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతోంది. దాని మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి తోడు రోడ్డు కనెక్టివిటీని బాగా పెంచడంతో గవర్నమెంట్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకునే రకంగా ప్రయత్నం చేస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ 4 ఇయర్స్లోనే దీనికి సంబంధించి ఒక షేప్ తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అవుతుందా కాదా అనేది ఐఎమ్ నాట్ నేనేమి జ్యోతిష్యుని అయితే కాదు ప్రిడిక్ట్ చేయడానికి. బట్ బేస్డ్ ఆన్ డెవలప్మెంట్స్ అండ్ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ కూడా, అంటే ఇక్కడ నాట్ ఓన్లీ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైనా సాధించాడు అని చెప్పుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలి అన్నది ఆయన లక్ష్యం. మనం గతంలో చూసాం, చంద్రబాబు సైబరాబాద్ను క్లెయిమ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి. కేసీఆర్ కొన్ని క్లెయిమ్ చేసుకోవడం కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంత జరగడం కావచ్చు. ఎవరికి వాళ్ళు తమ పరిపాలనా కాలంలో ఇవి సాధించాం అని చెప్పుకోవడానికి పరిపాలకులు ప్రయత్నం చేస్తారు. అది ముఖ్యమంత్రి కావచ్చు, అది ప్రధానమంత్రి కావచ్చు, ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం, అగత్యం ఇంకొద్దిగా ఎక్కువే ఉంది. ఎందుకు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉద్దండులను, అక్కడ చిరకాలంగా ఉన్నవాళ్లను కాదని ఆయన పక్కన పెట్టి రాహుల్ గాంధీ లాంటి వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇచ్చింది. సో హీ హ్యాస్ టు షో హిజ్ కేపబిలిటీ. ఆ అస్యూరెన్స్ తోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించుకున్నారు. నిజానికి ఆ పీఠం మీద చాలా మంది కన్నేసినా కూడా ఆయనకు దక్కడం అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. నిజంగా రేవంత్ రెడ్డి విషయంలో అద్భుతమే జరిగిందని చెప్పుకోవాలి. అవకాశాలు అట్లా రావడం, వాటిని ఆయన సద్వినియోగం చేసుకోవడం. సో ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాల గడువు ఉంది. సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి పొలిటికల్గా. సో వచ్చే 4 ఏళ్లలో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక షేప్ తీసుకురావాలన్నది ఆయన సంకల్పం. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను మొదలు సూచనతో కూడిన వార్నింగ్ అన్నాను కదా, అది చెప్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియో. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మొత్తం మీద 8 హబ్స్ ఉన్నాయి, డిఫరెంట్గా. స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, ఇట్లా అన్ని ప్లాన్ చేస్తున్నారు 8 రకాలుగా. దీంట్లో కూడా ఓవరాల్గా 34% ఎలక్ట్రానిక్ రిలేటెడ్ హార్డ్వేర్ సంస్థలకు ఇవ్వబోతున్నారు. ఈ సంస్థలకు ఎక్కడ మార్కింగ్ చేశారు? నా దగ్గర మ్యాప్ ఉంది. ఎక్కడ మార్కింగ్ చేశారంటే మార్పు, సరే దీని చెప్పే ముందు ఇంకోటి చెప్పాలి. నేను ఇవాళ నిన్నటి వీడియోలో ఆ డ్రాఫ్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్పాను. దాంతో నాకు ఇవాళ చాలా మంది అడుగుతున్నారు. బస్ అది యాక్చువల్గా ఇస్తానని కమిట్ అవ్వడం నిజంగా నా పొరపాటే. ఐఎమ్ వెరీ సారీ. కాకపోతే నేను ఎందుకు షేర్ చేయలేదంటే ఎవరికి, అది ఒక సమీక్ష సమావేశం జరిగిన తర్వాత మీడియాకు రిలీజ్ చేసిన డ్రాఫ్ట్. సరే, నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా మీడియా కాబట్టి నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో నాకు అది వచ్చింది. నేను దాన్ని పూర్తిగా చదివాను. సో ఇప్పుడు దాన్ని నేను అందరికీ షేర్ చేస్తే అదొక లీక్ కింద అవుతుంది. మళ్ళీ అంతిమంగా అది నాకేమన్నా ఇబ్బందికరంగా పరిణమించవచ్చు అనే ఒక భయాందోళనతో నేను కొంతమందికి ఎవరికి షేర్ చేయలేదు. జర్నలిస్ట్ మిత్రులకు మాత్రం షేర్ చేశాను, ఎందుకంటే దే ఆర్ ఇన్ టు ద ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి షేర్ చేశాను. మిగతా వాళ్ళకి మాత్రం షేర్ చేయలేదు. దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్. సరే, ఇక డ్రాఫ్ట్కి సంబంధించి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోతున్న డ్రాఫ్ట్ ఏంటంటే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కొత్తూరు ఎక్స్ రోడ్ శ్రీశైలం హైవే దగ్గర మనకు స్పెషల్గా 200 ఫీట్ల రోడ్ వేశారు. అది మీర్ఖాన్పేట దాకా 11 కిలోమీటర్లు పూర్తయింది. నాతో పాటు ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని ఐ విట్నెస్ కూడా అయ్యారు. సో మీర్ఖాన్పేట రావడానికంటే ముందే రైట్ సైడు ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. 765/400 కేవీ కెపాసిటీతో ఒక 3rd లార్జెస్ట్ పవర్ గ్రిడ్ అని అంటున్నారు. అదే సర్క్యులేషన్లో ఉంది కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను. సో అది ఏర్పాటు చేశారు. అది ఎందుకు అంటే మొత్తం ఎంటైర్ ఫ్యూచర్ సిటీ కింద సేకరించిన భూసేకరణ జరిపిన ప్రాంతాలలో ఏర్పాటు కాబోతున్న సంస్థలకు పవర్ సప్లై చేయడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏ కంపెనీ అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు సంస్థ ఏర్పాటు చేసిన మరుక్షణం పవర్ సప్లై స్టార్ట్ అయిపోద్ది అక్కడ. ఈవెన్ కన్స్ట్రక్షన్ టైంలో కావాల్సిన పవర్ కూడా వాళ్ళకు సప్లై చేస్తారు. దానికి
సంసిద్ధంగా ఎవ్రీథింగ్ రెడీ ఉంది. ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే కావాల్సినవి ఏంది? ఫస్ట్ భూమి కావాలి, భూమి ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. తర్వాత పవర్ కావాలి, అదే రకంగా గ్రౌండ్ వాటర్ కావాలి. ఈ మూడు ఉన్నాయనుకోండి, మిగతా అవన్నీ తెచ్చుకుంటారు, కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఈ పవర్ గ్రిడ్ కు పక్కనే అమెజాన్ డాటా సెంటర్ కు ల్యాండ్ ఇచ్చారు. అమెజాన్ డాటా సెంటర్ ఆల్రెడీ కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ ఆల్రెడీ 2000 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. ఇటు పవర్ గ్రిడ్ రూపంలో అక్కడ వాళ్ళకు రెసిడెన్షియల్ కాలనీస్ కట్టారు, దాంట్లో వందలాది మంది పనిచేస్తున్నారు. దానికి అపోజిట్ ఉన్న అమెజాన్ డాటా సెంటర్ లో కూడా 2000 మందికి పైగా పనిచేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అమెజాన్ డాటా సెంటర్ కు ఈ 200 ఫీట్ల రోడ్డుకు ఇంకో పక్క కూడా ల్యాండ్ కేటాయించారు. అక్కడ కూడా వాళ్ళు కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు వెరీ రీసెంట్ గా ఆగస్టు 1వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఈ అమెజాన్ డాటా సెంటర్ కొద్దిగా దాటి ముందుకెళ్లిన తర్వాత అంటే రోడ్డుకు లెఫ్ట్ సైడ్ బేగర్ కంచె దగ్గర కూడా దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ తర్వాత ఈ 1.5 మంత్ కాలంలో దాదాపు 8 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. నేను ఇందాక చెప్పాను, మొత్తం సంస్థలలో కేటాయించబోతున్న సంస్థలలో ప్రధానంగా 34% ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంస్థలకు కేటాయించబోతున్నారు. ఇది అపార్ట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కేవలం 2% స్థలాన్ని మాత్రమే కేటాయించబోతున్నారు. మరి నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏది అంటే లైఫ్ సైన్సెస్ కు సంబంధించి, మెడికల్ అండ్ ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన సంస్థలకు ఇవ్వబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మీర్ఖాన్పేట, అదే రకంగా కుర్మిద్ద ఆ ప్రాంతంలో పూర్తిగా ఈ ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంస్థలకు సంబంధించిన మార్కింగ్ చేశారు. దానికి సంబంధించిన కలర్ ఇచ్చారు. దానికి కొద్ది దూరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, అదే రకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం డౌన్ సైడ్ ప్రారంభించారు. దానికి సంబంధించి మార్కింగ్ చేశారు గ్రీన్ కలర్ లో. ఆ తర్వాత మేడిపల్లి ఏరియాలో, తాటిపర్తి మేడిపల్లి ఏరియాలో పర్పుల్ కలర్ లో మార్క్ చేసి దాన్ని లైఫ్ సైన్సెస్ కు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అది ఎంత అనుకుంటారు? 30%. అంటే ఓవరాల్ గా 100% ఈ భూమిని మనం పరిగణలోకి తీసుకుంటే 34% భూమిని హార్డ్వేర్ ఐటీ రిలేటెడ్ సంస్థలకు ఇస్తున్నారు. అదే రకంగా 30% మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్కి ఇస్తున్నారు. అంటే ఫార్మాసిటీ స్క్రాప్ అని చాలా మంది ఏదో చెప్తున్నారు కదా, ఇప్పుడు దాంట్లో 30% ఫార్మా రిలేటెడ్ ఏర్పాటు కాబోతున్నాయి. ఫార్మా మీన్స్ మెడికల్ అండ్ ఫార్మా రిలేటెడ్ ఏర్పాటు కాబోతున్నాయి. అవి కూడా మేడిపల్లి, తాటిపర్తి ఏరియాలో ఇచ్చారు. దాంట్లో కూడా 4 సంస్థలతో ఎంఓయూలు అయినట్టుగా మనకు లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. అంటే దీంట్లో ప్రధానంగా ఫస్ట్ టేకప్ జరగబోతున్నాయి ఏంటి అంటే, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈ బేగరి కంచె దగ్గర రావడం, ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రధానంగా రాబోతుంది. అది ఎక్కడ? కుర్మిద్ద నుంచి డౌన్ సైడ్ వెళ్తే అంటే సౌత్ వెస్ట్ వైపు వెళ్తుంటే అక్కడ వస్తుంది. అదే రకంగా మేడిపల్లి, తాటిపర్తి ఏరియాలో థర్డ్ డెవలప్మెంట్ జరగబోతోంది. అది లైఫ్ సైన్సెస్ కి సంబంధించి. అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు 8 సంస్థలతో ఎంఓయూలు అయితే అందులో ఈ మీర్ఖాన్పేట, బేగరి కంచ, అదే రకంగా కుర్మిద్దకు సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఒక 3 ఎంఓయూలు అయినాయి. ఆ తర్వాత ఇంకొక ఎంఓయూ ముచ్చర్ల దగ్గర ఎంఓయూ అయింది. మిగిలిన 4 ఎంఓయూలు మేడిపల్లి, తాటిపర్తి ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన సంస్థల ఏర్పాటు జరగబోతోంది. సో ఓవరాల్ గా ఇది ఫార్మసీలో జరగబోతున్న వ్యవహారం. అంటే మనం ఎక్కడెక్కడ ఫాస్ట్ గా డెవలప్ వస్తుంది? కుర్మిద్ద, మీర్ఖాన్పేట, అదే రకంగా సౌత్ లో ఉన్న ముచ్చర్ల, అదే రకంగా మేడిపల్లి అండ్ తాటిపర్తి ఈ ఏరియాలలో ప్రధానంగా ఇప్పుడు సంస్థలకు ముందు ఎంఓఈలో ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో గ్రౌండ్ అవ్వబోయే సంస్థలు ఈ ప్రాంతంలో ఉంటాయన్నది మనకు తేట తెలంగాణ కనిపిస్తుంది. దయచేసి నేను చెప్పేది మీకు ఏమనిపించినా కూడా ఒకసారి నేను చెప్తున్న తేదీలలో ఒకసారి పేపర్లు చదవండి. ఇప్పుడు ఆగస్టు 1 రోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. నెక్స్ట్ డే పేపర్లు చదవండి. మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఆ రోజు చదవండి. నేను చెప్పేది వాస్తవమో కాదో తెలిసిపోద్ది. అదే రకంగా మొన్న WTC టవర్స్ కు సంబంధించి జరిగింది. WTC టవర్స్ కూడా కుర్మిద్ద, అదే రకంగా నానక్ నగర్ మధ్య ప్రాంతాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. చాలా క్రూషియల్. ఎందుకు అంటే శంషాబాద్ లో ఒక సెంటర్ ఇచ్చారు, తుక్కుగూడలో ఒక సెంటర్ ఇచ్చారు. ఈ 2 సెంటర్లకు సంబంధించి అక్కడ హై రైజ్ చేయరాదు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక డిఫరెంట్ డైరెక్షన్, ఒక డిఫరెంట్ లుక్ రావాలి అంటే అక్కడ స్కై స్క్రాపర్స్ కట్టాలి. ఆ ప్రతిపాదన WTC సెంటర్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులతో మాట్లాడారు. దానికి సంబంధించి ఎంఓయూ కుదురుతుంది. సో ఇది ఓవరాల్ గా నేను చెప్తున్నది ఏదైనా ఉంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదికను ఇప్పుడు జరుగుతున్న అంశాలను అన్వయించుకొని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఓవరాల్ గా. ఇక బిగినింగ్ లో నేను చెప్పినట్టు ఏం చెప్పాను? 2 సూచనతో కూడిన వార్నింగ్లని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద 19,000 ఎకరాలు సేకరించాలనుకున్నది. రకరకాల రాజకీయ కారణాలతో కేవలం 14,000 మాత్రమే సేకరించింది. అది ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా ఈ ప్రభుత్వం మారుస్తుంది. కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక ప్రతిపాదన కూడా చేశారు. ఏంటది? 30,000 ఎకరాలు సేకరించబోతున్నామని. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఖాళీ ఉందో
బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్యలో ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్ అందుబాటులో ఉందో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫస్ట్ తీసుకుంటారు, ఆ తర్వాత అవసరమైతే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా తీసుకుంటారు. సో ఈ ప్రాంతంలో 2 పనులు మాత్రం చేయొద్దని నేను చెప్తున్నాను. ఒకటి, ఫామ్ ప్లాట్లు కొనొద్దు. ఫామ్ ప్లాట్లు కొంటే, ఎందుకంటే ఆల్రెడీ జీపీ లేఅవుట్లో ఉన్న వాటినే ముచ్చర్ల ఏరియాలో తీసేసుకుంది ప్రభుత్వం, ఏదో నామినల్ గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి తీసుకుంది. సేమ్ ఇప్పుడు ఫామ్ ప్లాట్లు కూడా ఆ ఏరియాలో తీసుకుంటే వాటికి కూడా అదే గతి పడుతుంది. దాంతో పాటు ఆ ఏరియాలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది అని ఓపెన్ ల్యాండ్స్ హయ్యెస్ట్ రేట్, అంటే 4-5 నెలల క్రితం 70-80 వేలు ఉన్న 78 లక్షలు ఉన్న ఎకరం భూమి ఇప్పుడు 2.5 కోట్ల నుంచి 3 కోట్లు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నంది వనపర్తి, సింగారం ఆ ఏరియాలో, ఎందుకంటే పక్కనే ఫ్యూచర్ సిటీస్ వస్తుందని దృష్టిలో. కానీ ఇక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది. ఏంటంటే ఇప్పుడు 30,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించబోతోంది. ఎక్కడ సేకరిస్తుంది? ఫ్యూచర్ సిటీకి సరౌండింగ్ ఏరియాలో. మరి ఎక్కడ అవకాశం ఉంది అంటే మేడిపల్లికి పైన యాచారం, నందివనపర్తి, అదే రకంగా సింగారం వైపు ఏరియాలో ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీ వస్తుందని ఏమన్నా ఓపెన్ ల్యాండ్ ఉందని కొనుగోలు చేశారనుకోండి, మీరు మార్కెట్ రేట్ ప్రకారం కొంటారు. కొన్న తర్వాత ప్రభుత్వం మాకు ఇచ్చేయండి అందనుకో, మీకు ఎంత వస్తుంది? ప్రభుత్వం వాల్యూ వస్తుంది. సో ఎంత నష్టపోతారు ఆలోచించుకోండి, మీరే లెక్కలేసుకోండి. ఎందుకంటే మీరు నాకంటే ఎక్కువ క్యాల్కులేటర్ పర్సన్స్, సో మీకు ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు శ్రీశైలం హైవే పక్కన కూడా ముచ్చర్ల కొంత దూరం వరకు సేకరించారు. ముచ్చర్లలో అసలు ముచ్చర్ల గ్రామానికి సంబంధించి కాదు, కొద్దిగా ముచ్చర్లకు దూరంగానే ఉంటుంది ఈ సేకరించిన ల్యాండ్. బట్ ఇప్పుడు ఆ ముచ్చర్ల సరౌండింగ్లో వెంచర్లు లేని ప్రాంతాన్ని టేకప్ చేయబోతుంది. ఫార్చునేట్లీ ఆ ఏరియాలో డీటీసీపీ వెంచర్లు ఉన్నాయి కాబట్టి కొంత ఉండకపోవచ్చు ఇంపాక్ట్. కానీ అటువైపు నేను ఏదో మేడిపల్లి వైపు చెప్పాను కదా, మేడిపల్లి, నందివనపర్తి అటువైపు వెంచర్లు తక్కువ, సో ఓపెన్ ల్యాండ్ ఎక్కువ. సో అటువైపు మీరు ఓపెన్ ల్యాండ్ ఉంది కదా అని చెప్పి పక్కనే ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఇప్పుడు 3 కోట్లైనా పెట్టి కొందాం అనుకుంటే రేపొద్దున గవర్నమెంట్ తీసుకుందనుకోండి దెబ్బడిపోద్ది. కాబట్టి ఫామ్ ప్లాట్లు ఆ ఏరియాలో తీసుకోవద్దు, ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న ఫామ్ ల్యాండ్లు తీసుకోవద్దు, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవద్దు. నా సలహా ఇది. ఒకవేళ మీకు తీసుకోవాలి ఫామ్ ల్యాండ్ అని అనుకుంటే, ఫామ్ ప్లాట్లు అని అనుకుంటే, సాగర్కు హైవేకు లెఫ్ట్ సైడ్ కానీ లేదా శ్రీశైలం హైవేకు రైట్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడప్పుడే అక్కడ భూసేకరణకు సంబంధించిన ఆదేశాలు లేవు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం సాగర్ రోడ్డుకు శ్రీశైలం రోడ్డుకు మధ్య భూసేకరణకు ఇంకో 30,000 ఎకరాలు టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి ఆ ఏరియాలో మీరు ఫామ్ ప్లాట్లు తీసుకుంటే ఇబ్బంది పడతారు, సేమ్ టైం ఓపెన్ ల్యాండ్స్ తీసుకున్నా కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సేమ్ టైం ఇక్కడ ఇంకొక అదేం జరిగిందంటే, నేను ఇందాక చెప్పా 4 నెలల క్రితం వరకు 70-80 లక్షలు చెప్పిన ఎకరం భూమి ఆ ఏరియాలో ఇప్పుడు అమాంతం 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా, 2.5 కోట్ల నుంచి 3 కోట్ల దాకా పెంచారు. సో అది ఎంత ప్రమాదం, హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్లో అఫ్ కోర్స్ వాళ్ళకి ఎవరైనా చెప్తుండొచ్చు ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది, కాపాడుకొని. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రమాదం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ మార్కెట్ రేట్ అంతా పెంచినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం రేట్ ప్రకారం తీసేసుకుంటే వాళ్ళు కూడా నష్టపోతారు. సో ఓవరాల్గా అది ప్రాబ్లం. బట్ కొనే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేసుకోలేరు, ఏం చేయలేరు ఇప్పుడు. కానీ కొనుగోలు చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం హైప్ ఉంది కదా అని చెప్పి ఆ రేటు పెట్టి మాత్రం దయచేసి కొనొద్దు. ఫామ్ ప్లాట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమన్నా జీపీ లేఅవుట్లో మిగిలి ఉంటే వాటి విషయంలో జాగ్రత్త పడండి. ఆల్మోస్ట్ లేవనుకోండి, బట్ ఉన్నా కూడా జాగ్రత్త పడండి అని నా సలహా. పర్టికులర్లీ బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్ మధ్య. ఇంకోటి అనొచ్చు, మీరు నార్త్ వైపు ఎందుకు తీసుకుంటారు ఫ్యూచర్ సిటీకి? నార్త్ వెస్ట్ ఈస్ట్ వైపు ఎందుకు తీసుకుంటారు, సౌత్ వైపు ఎందుకు తీసుకోరు? సౌత్ వైపు ల్యాండ్ ఉంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ దయచేసి గూగుల్ మ్యాప్లో క్లియర్గా చూడండి. ఆ వైపు దక్షిణ వైపు, అంటే మేడిపల్లికి దక్షిణ వైపు అటువైపు వెళ్తూ ఉంటే అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. అంటే అసాధ్యమని నేను చెప్పట్లేదు, సాధ్యమే, కానీ ఇబ్బందులు చాలా పెద్దనే ఉంటాయి. ఈ ల్యాండ్స్ సేకరించినంత ఈజీగా ఆ ల్యాండ్స్ సేకరించలేరు. కాబట్టి పర్టికులర్గా ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీకి సేకరించిన ప్లేస్ ఏదైతే ఉందో, అక్కడ నుంచి మీర్ ఖాన్పేట్ నుంచి, కుర్మిద్దా నుంచి ఇట్లా సౌత్ ఈస్ట్ వెళ్తుంటుంది. ఆ సౌత్ ఈస్ట్ వైపు వెళ్ళే దారి ఉందో లాస్ట్ మేడిపల్లి వరకు, దానికి నార్త్ ప్రాంతం, అదే రకంగా ఈస్ట్ ప్రాంతం, అదే రకంగా ఇటు కుర్మిద్ద దగ్గర నుంచి ఇటు లెఫ్ట్ ప్రాంతం ముచ్చర్ల సరి ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మామూలు భూములను మాత్రం తీసుకునే అవకాశం ఉంది. ఆ ఏరియా విషయంలో మాత్రం జాగ్రత్త పడమని, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకోమని నా ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఎక్కడైనా ఫామ్ ప్లాట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే భూసేకరణకు సంబంధించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఆ ఏరియా సాగర్ అండ్ శ్రీశైలం హైవేల మధ్య మాత్రమే భూసేకరణను టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం. కానీ
కానీ మిగిలిన డైరెక్షన్లో ఎక్కడ కూడా ఇప్పటికిప్పుడు భూసేకరణ ఆలోచన లేదు. కాబట్టి త్రిబుల్ లోపల రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా ఫామ్ ప్లాట్స్ ఉంటే తీసుకోవచ్చు. రేపొద్దున హెచ్ఎండిఏ 2050 ప్లాన్ డిసెంబర్లోగా నోటిఫై అవుతుంది అంటున్నారు. దాంట్లో ఇది కనుక హెచ్ఎండిఏ కనుక ఆ ప్రాంతాలకు ఎక్స్టెండ్ అయితే ఆ ఫామ్ ప్లాట్లు ఏదైతే ల్యాండ్ ఉందో అది హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తే అమాంతం వాల్యూ పెరుగుతుంది. అది అదృష్టవంతులు అవుతారు ఆ ఏరియాలో తీసుకున్నది నా అభిప్రాయం. సో ఇది మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ సమాచారాన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ మీ సర్కిల్లో కానీ పంచుకోండి. అదే సమయంలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను నాకున్న పరిజ్ఞానం మేరకు. ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని నా తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ వాట్ ఐ ఫీల్ జెన్యూన్ ఓన్లీ ఐ షేర్ మై వ్యూస్ త్రూ దిస్ మై వీడియోస్. కైండ్లీ అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.